హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, మామూలుగా మనము మిరపకాయ బజ్జీలు, ఎర్రగడ్డ బజ్జీలు, అరటికాయ బజ్జీలు తినుంటాము. కానీ వామాకుతో చేసిన బజ్జీలు రేరుగా తినుంటాం కదా. ఈరోజు మీకు నేను వామాకుతో బజ్జీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వామాకు పుట్టినిల్లు భారతదేశం అండి. రుచికి ఆరోగ్యానికి వాము పెట్టింది పేరు. ఈ మొక్కలోని అన్ని భాగాలకు ఘాటైన వాసన ఉండడం వలన సంస్కృతంలో దీన్ని ఉగ్రగంధ అంటారు. ఈ ఆకు వాడటం వల్ల జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు దూరం అవుతాయి. వాము ఆకును నీటిలో ఉడికించి తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. గుండెపోటుకు సంబంధించిన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును, అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లలకు గ్యాసు, అజీర్తి తగ్గించే సిరప్లో వాము నీటిని కూడా ఎక్కువగా వాడుతుంటారు. కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో ఈ వామాకు బాగా ఉపయోగపడుతుంది. మీకు అలాగే వామాకు చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇందులో. నెక్స్ట్, ఈ వామాకు చెట్టులో నుంచి ఒక్కొక్క ఆకును కోసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆర్డర్లో పెట్టి ఉంచుకున్నానండి నేను. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లో మీకు ఈ ఆకులు కనిపిస్తున్నాయి. ఎలా అలైన్ చేసుకున్నానో చూడండి. ఎందుకంటే మనము వీటిని శనగపిండి కలుపుకున్నాం కదా, అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా నేను ఒక ప్లేట్లో పక్కన ఒకటి అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనకి కావలసినంత శనగపిండిని తీసుకుంటామండి. మన ఇష్టం అండి, అది ఎంతనే తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఈరోజు ఎక్కువ మంది ఉన్నారనేసి ఎక్కువగా 1/2 kg అలా తీసుకున్నాను. అది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక ప్లేట్లో కారము, పసుపు, సాల్టు, సోడా ఉప్పు, వాము ఒక చిటికెడు, ఒక బియ్యం పిండి చిన్న 2 స్పూన్లు రెడీ చేసి పెట్టుకొని ఉన్నానండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బౌల్లో ఉన్న శనగపిండిలో ఫస్ట్ కారము, నెక్స్ట్ సాల్టు, తర్వాత సోడా ఉప్పు, తర్వాత బియ్యం పిండి, తర్వాత వాము ఉంది కదా, ఆ వాము, ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని ఈ పిండి బాగా చిక్కగా వచ్చేదాకా కలుపుకుంటూ రావాలి. కలుపుకుంటూ వచ్చి బాగా చిక్కగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనము స్టవ్ పైన బాండల్ని పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఆ బాండల్లో మనము ఆయిల్ పోసుకోవాలండి. అవి కూడా ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ బజ్జీలు పైకి వచ్చి బాగా ఉబ్బి బాగా రావాలి కాబట్టి ఎక్కువగా నూనె పోసుకోవాలి బాండల్లో. పోసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆకులు, అవి ఒక్కొక్క ఆకు తీసుకుంటూ రావాలండి. తీసుకుంటూ వచ్చి మనము కలుపుకున్న మన శనగపిండి గట్టిగా కలుపుకున్నాం, చిక్కగా కలుపుకున్నాం కదా, అందులో పెట్టుకుంటూ ఆకుతో తీసుకొని ఈ బాగా కాగిన నూనెలో వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. వేసుకున్న తర్వాత ఒక 4-5 వేసుకున్నానండి నేను. ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే ఒకదానికొకటి అతుక్కోపోతాయి కాబట్టి ఫస్ట్ టైము ఒక 5-4 అలా వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో సెట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైము ఇంకొక 4-5 అలా వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో అన్ని ఆర్డర్లో సెట్ చేసి పెట్టుకున్నానండి. సెట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, కావాలంటే మీరు మన వాము ఆకు ఎలా ఉందో అదే షేప్లో మనకి బజ్జీలు రెడీ అవుతాయండి. ఓకే, చూడండి ఒకసారి ఈ ప్లేట్లో వాము ఆకుతో చేసిన బజ్జీలు రెడీగా ఉన్నాయి. చూడండి ఒకసారి. ఓకే అండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.